بالعلم بل بالأدب تنال أعلى الرتب فعش حياة العلماء وقرأ صنوع. يا حلما أيقظ أشواقي بطموح يرسم أفراحي قد جاء الحلم لنا. السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فقال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفثه. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. وقال تعالى في موضع آخر: بسم الله الرحمن الرحيم إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من 1000 شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి ఉలమా, ధార్మిక సామాజిక సంస్కర్తలు, సేవకులు, ఈ సభకు ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులు, ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఎంతో శుభప్రదమైనటువంటి సమావేశంలో నాకు ఇవ్వబడినటువంటి అంశము ఆరాధన యొక్క అవరోహణ, లైలతుల్ ఖద్ర్. అంటే ఒక దాసుడు అల్లాహ్ యొక్క సన్నిధిలో తమ యొక్క ఆరాధనలను పెంచుకోవడానికి, తమ యొక్క పుణ్యకర్మలను పెంపొందించుకోవడానికి ఒక గొప్ప అవకాశము లైలతుల్ ఖద్ర్. సోదరిమణులారా, సోదర మహాశయులారా, నా యొక్క అంశాన్ని నేను ప్రారంభించే ముందు మీ ముందు కొన్ని తొలి పలుకులను ఉంచదలుచుకున్నాను. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మహాశ్రీయులారా, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సృష్టి రాశికి తమ యొక్క ఉనికికి ఒక కారణం అనేది ఉంది. ఏ విధంగానైతే మీరు ఈ మైకును చూస్తున్నారు, ఈ మైకును తయారు చేయడానికి గల కారణము, దీని ద్వారా ప్రసంగించేటువంటి ప్రసంగికుడి యొక్క, వక్త యొక్క శబ్దము, సందేశము, ప్రబోధన అనేది దూరం వరకు ఉన్నటువంటి వ్యక్తుల వరకు చేరాలి. అదేవిధంగా మీ కనుచూపులు ఏ ఏ వస్తువుపై అయితే పడుతుందో ఆ ప్రతి వస్తువు యొక్క ఉనికికి ఒక కారణం అనేది ఉంది. ఏ వస్తువు కూడాను అకారణంగా ఈ సృష్టిలో లేనే లేదు. ప్రతి చిన్న వస్తువైనా సరే, అతి పెద్ద వస్తువైనా సరే, అతి ముఖ్యమైనటువంటి వస్తువైనా సరే, అతి అల్పమైనటువంటి వస్తువైనా సరే, ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంది. సోదర మహాశయులారా, ఈ సృష్టిలో, ఈ సృష్టి రాశులలో ప్రతి వస్తువు ఒక పక్కనైతే ఎంతో ఉన్నతమైనటువంటి
ఎంతో మహోన్నతమైనటువంటి సృష్టి రాశి మనిషి, మానవుడు. అయితే ఆ మానవుడికి, ఆ మానవుని యొక్క ఉనికికి కారణము ఉందా లేదా అంటే పవిత్ర ఖురాన్ గ్రంథము దీనికి సమాధానమిస్తూ పవిత్ర ఖురాన్ గ్రంథంలో సూరతు జారియాత్ 51వ సూర 56వ ఆయతులో మనందరి ప్రభు, మనందరి దైవము అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నారు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అల్లాహ్ అంటున్నారు, మేము జిన్నాతులను మానవులను సృష్టించింది కేవలం మా ఆరాధన కోసం మాత్రమే. సోదర మహాశైలారా, మనిషి యొక్క ఉనికి ఆరాధనకు ఒక కారకం. మానవుడు ఈ సృష్టిలో రావడానికి అసలైనటువంటి కారణము ఆరాధన. అయితే ఈ ఆరాధన ద్వారా, ఈ ఇబాదత్ ద్వారా మనిషి దక్కించుకునేటువంటిది ఏమిటి? పుణ్యాలు. మనిషి ఆరాధన ద్వారా దక్కించుకునేది పుణ్యాలు. దాని గురించి పవిత్ర ఖురాన్ గ్రంథము సూరతుల్ ఇస్రా 17వ సూరాలోని 9వ ఆయతులో ఈ విధంగా తెలియజరిగింది, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేసేవారున్నారో వారికి పవిత్ర ఖురాన్ గ్రంథము అతి ఉత్తమమైనటువంటి ప్రతిఫలముందని శుభవార్త వినిపిస్తుంది. అంటే మనిషి ఉనికి ఆరాధన కోసం ఉంది. ఆ ఆరాధన ఎందుకోసం అంటే పుణ్యాలు సంపాదించుకోవడం కోసము. ఇక ఈ పుణ్యాలు, ఈ పుణ్యకార్యాలు ఎందుకండి అంటే దానికి కూడాను పవిత్ర ఖురాన్ గ్రంథము సమాధానమిస్తుంది, సందేశం ఇస్తుంది. సూరే నహల్ 16వ సూరాలోని 97వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, విశ్వసించినటువంటి పురుషుడైనా స్త్రీ అయినా సత్కార్యాలు గనక చేసినట్లయితే ఫలనుహ్యన్నహు హయాతన్ తయ్యిబా, ఈ సత్కార్యాలు పుణ్యకార్యాల ద్వారా వారికి అతి ఉత్తమమైనటువంటి, పవిత్రమైనటువంటి, పరిశుభ్రమైనటువంటి జీవితం ప్రసాదిస్తాము. ఏమిటా జీవితము? ఏమిటా పవిత్రమైనటువంటి జీవితము? దీని గురించే సూరే నిసా 4వ సూరాలోని 124వ ఆయతులు అల్లాహ్ సుబ్హానహు తఆలా వివరంగా తెలియజేశారు, ఫఉలైక యద్ఖులూనల్ జన్నత వలా యుజ్లమూన నకీరా. ఇలాంటి వారికి, అనగా ఆరాధన చేసి పుణ్యకార్యాలు చేసి పుణ్యాలు కూడబెట్టుకున్న వారి కోసము స్వర్గముంది, స్వర్గ ప్రవేశముంది. వారిపై ఎలాంటి దౌర్జన్యము గాని అన్యాయము గాని జరగదు. సోదర మహాశైలారా, ఈ యొక్క కొన్ని వాక్యాల ద్వారా మీ ముందు ఉంచదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, మనిషికి ఒక ఉనికికి కారణం ఉంది. మనిషి యొక్క ఉనికికి కారణము ఆ మనిషి తనను సృష్టించినటువంటి సృష్టికర్తని ఆరాధించాలి. ఆ ఆరాధన ద్వారా పుణ్యాలను సంపాదించుకోవాలి, పుణ్యాలను కూడబెట్టుకోవాలి. ఆ పుణ్యాలను కూడబెట్టుకున్న తర్వాత ఆ పుణ్యాలను అల్లాహ్ యొక్క సమక్షంలో మేము సమర్పించిన తర్వాత ఆ దైవము అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ స్వర్గం ప్రసాదిస్తాడు. ఇదే మన జీవితానికి ఉన్నటువంటి లక్ష్యము, మన గమ్యం. వినడానికి చాలా సులభంగా ఉంది, వినడానికి ఎంతో సులువైనటువంటి కార్యమని మనకు అనిపిస్తుంది. అలాగైతే మేము ఇప్పటి నుంచి ఆరాధనలు చేసేద్దాము, పుణ్యాలు సంపాదించుకుంటాము. ఈ 4 రోజుల జీవిత కాలాన్ని మేము విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పరలోకంలో, ఆఖిరతులో, అంతిమ దినం నాడు మనందరికీ అల్లాహ్ స్వర్గం ఇస్తాడు. వినడానికి చాలా సంతోషకరంగా ఉంది. కానీ సోదర మహాశయులారా, ఇక్కడే అసలైనటువంటి పరీక్ష ఉంది. ఇదే అసలైనటువంటి పరీక్ష యొక్క సమయము. ఎప్పుడైతే ఒక మనిషి ఆరాధన చెయ్యాలని ముందుకు అడుగు వేస్తాడో ఆ అడుగును ఆపడానికి ఒక మనందరి బద్ధ శత్రువు నిలబడి ఉన్నాడు. మనందరి బద్ధ శత్రువు, బహిరంగ శత్రువు, మన మొట్టమొదటి మానవుడైనటువంటి మనందరి తండ్రి అయినటువంటి హజరత్ ఆదం అలైహిస్సలాం వారి ముందు సజ్దా చెయ్యకుండా అల్లాహ్ ముందు అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించినటువంటి శైతాను. ఆ శైతాను గురించే అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, శైతాను మీకు బద్ధ శత్రువు, బహిరంగ శత్రువు. ఆ బహిరంగ శత్రువు అల్లాహ్ సమక్షంలో, అల్లాహ్ యొక్క సమక్షంలో ఒక ఛాలెంజ్ చేశాడు. ఏమిటా ఛాలెంజ్? ముందుగా అతను అల్లాహ్తో విన్నపించుకున్నాడు, అల్లాహ్, నువ్వు ఆదము కారణంగా, ఈ మనిషి కారణంగా అతని ముందు నేను సజ్దా చెయ్యలేదు, సాష్టాంగం చేయలేదు, నువ్వు నన్ను ధిక్కరించావు. అయితే నాకు గడువునివ్వు, ప్రళయం వరకు గడువునివ్వు. నేను మానవ సమాజాన్ని మార్గభ్రష్టానికి దారి తీస్తాను. నీ యొక్క సిరాతే ముస్తకీం,
ఏదైతే రుజుమార్గం ఉందో అక్కడ నేను కూర్చుంటాను. అతని ముందు నుండి, అతని వెనక నుండి, అతని కుడి పక్క ఎడమ పక్క నుండి నేను వచ్చి అతన్ని మార్గం తప్పిస్తాను. అతనికి గడువు ఇవ్వడం జరిగింది. ప్రళయం వరకు శైతాన్ అనగా ఇబ్లీస్ తన సైన్యముతో, తన సంతానముతో మానవ సమాజాన్ని మభ్యపెడుతూ సన్మార్గం నుండి అపమార్గం వైపునకు తీసుకెళ్తూ ఉంటాడు. సోదర మహాశైలారా, ఇది అసలైనటువంటి పరీక్ష. ఇది మన పరీక్ష యొక్క సమయము. మనం ఎప్పుడెప్పుడైతే ఆరాధనలో ముందుకు వెళ్దామనుకుంటామో ఆ శైతాను మమ్మల్ని వెనక్కి తీస్తూ ఉంటాడు, వెనక్కి నెట్టుతూ ఉంటాడు. ఏ విధంగా ఆ శైతాను మమ్మల్ని మభ్యపెడతాడు? పేదరికం గురించి భయపెట్టి, అంటే నువ్వు గనక ఆరాధన చేసుకుంటూ ఉంటే, నమాజులు చదువుకుంటూ ఉంటే, పుణ్యాలను సేకరించుకోవడానికి మస్జిద్ల కోసమని, లేకపోతే ఫలా కార్యాలని, పుణ్యకార్యాలని నువ్వు వాటి వెనకాల పడుతుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు సంపాదించి మీ పిల్ల పాపల్ని పోషించేవారు ఎవరు? నువ్వు గనక నమాజుల్లో, ఆరాధనలో, పుణ్య కార్యాల్లో నిమగ్నమైపోతే నువ్వు పేదరికానికి గురైపోతావు అని శైతాను మభ్యపెడుతూ ఉంటాడు. సోదర మహాశైలారా, నిస్సందేహంగా ఇన్నమా అమ్వాలుకుం వ ఔలాదుకుం ఫిత్నా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు. సంతానము, సిరి సంపదలు ఒక ఆజ్మాయిషు, ఒక పరీక్ష. మనిషి ఇహలోక బాధ్యతలను కూడా నిర్వర్తిస్తూ అల్లా యొక్క హక్కులను కూడా తీర్చాలంటే ఒక గొప్ప పరీక్షే. అలాంటి సందర్భంలో మేము మా వల్ల ఎంతో కొంత లోటుపాట్లు జరిగిపోతూ ఉంటాయి. ఆరాధన విషయంలో, పుణ్య కార్యాల విషయంలో మా యొక్క లోటుపాట్లు ఎన్నో ఉన్నాయి. అయితే సోదర మహాశైలారా, ఈ కొన్ని విషయాలు మీ ముందు ఉంచి చెప్పదలుచుకోవాలన్నటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క పరీక్షా నిమిత్తమైనటువంటి మా యొక్క ఈ జీవితంలో మేము ఎంతగా కూడాను పుణ్య కార్యాల మార్గంలో వెళ్తున్నా, ఆరాధన వైపునకు మనం మరలుతున్నా, మేము ఏదో ఒక శైతాను ప్రేరేపణ కారణంగా ఆరాధనలలో, పుణ్య కార్యాలలో వెనుకడుగు ఉంటాము. కానీ సోదర మహాశైలారా, గమనించండి, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే మీ ముందు ఉర్దూ యొక్క ప్రసంగం జరిగింది. అదే ఇంకా తర్వాత కూడా ఎన్నో ప్రసంగాలు జరుగుతాయి. సహనంతో, ఓర్పుతో కూర్చొని వీక్షించండి, చాలా చక్కటి విషయాలు వస్తాయి. సోదర మహాశైలారా, అల్లాహ్ యొక్క దయ చూడండి, అల్లాహ్ యొక్క గొప్ప కరుణ చూడండి. ఈ యొక్క స్థితిలో అనగా మనము పుణ్య కార్యాలు సంపాదించుకోవాలని ఎంత కృషి చెందుతున్నా సరే శైతాను మమ్మల్ని వెనక్కి పట్టి లాగుతున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అలాగే విడిచిపెట్టలేదు. ఆయన మాపై దయ చూపాడు, దయ చూపుతూ ఉన్నాడు, ఇక దయ చూపుతూ ఉంటాడు. ఏ విధంగా? ఈ శుభప్రదమైనటువంటి రమదాన్ యొక్క మాసమును మాకు ప్రసాదించి అల్లాహ్తో దువా చేద్దాము. అల్లాహ్ మనందరికీ రాబోతున్నటువంటి కొన్ని రోజుల్లో ఏదైతే శుభప్రదమైనటువంటి రమదాన్ మాసము అల్లాహ్ మాకు ప్రసాదించుగాక. పూర్తి ఆయు ఆరోగ్యాలతో రమదాన్ యొక్క శుభాలను, రమదాన్లో చేసేటువంటి ఆరాధనలను, రమదాన్లో సేకరించుకునేటువంటి పుణ్య కార్యాలన్నిటిని అల్లాహ్ మా యొక్క భాగ్యంలో ప్రసాదించుగాక. ఆమీన్. సోదర మహాశైలారా, రమదాన్ యొక్క నెల శుభప్రదమైనటువంటి నెల. పుణ్యాలు సంపాదించుకోవడానికి మన కోసం ఒక గొప్ప అవకాశము. నేను పూర్తి రమదాన్ గురించి మీ ముందు సంభాషించడానికి ఇక్కడ లేదు. దాని గురించి ఎంతోమంది వక్తలు మీ ముందు ప్రసంగించబోతున్నారు. కానీ నాకు ఇవ్వబడినటువంటి అంశము లైలతుల్ ఖద్ర్. లైలతుల్ ఖద్ర్ ఆరాధన యొక్క అవరోహణ. మన యొక్క జీవితంలో ఒక్కసారి వెనకడుగు వేసి, వెనక చూపు వేసి గనక చూసినట్లయితే మన కర్మల పత్రాలలో, మన యొక్క నామే అమాల్లో పుణ్యాల కన్నా ఎక్కువగా పాపాలే కనబడతాయి. అది నేనైనా సరే, మనలో ఏ వ్యక్తి అయినా సరే, ఎంత మాత్రం కూడాను ఏ వ్యక్తి కూడాను ఛాలెంజ్ చేసి చెప్పలేడు, నేను ఎన్నో పుణ్యాలు చేసుకున్నాను, నేను స్వర్గానికి ఇట్టే వెళ్ళిపోతాను. సోదర మహాశైలారా, ఇది ఒక మభ్య, ఇది ఒక అపోహ, ఇది ఒక తప్పుడు పొరపాటు కలిగినటువంటి ఆలోచన. సోదర మహాశైలారా, మనలో ఎంతోమంది పుణ్య కార్యాలలో వెనుకడుగు ఉన్నారు. వారి కోసం, మనందరి కోసం, ప్రతి ఒక్కరి కోసము ఒక గొప్ప అవకాశము లైలతుల్ ఖద్ర్. లైలతుల్ ఖద్ర్ అంటే ఏమిటి? సోదర మహాశైలారా,
లైల. లైల్ అంటే అరబీ భాషలో దీని అర్థము రాత్రి అని. ఖద్ర్ అంటే అర్థం ఏమిటి? ఖద్ర్ అనేటువంటి పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఖద్ర్ అనేటువంటి పదానికి మొట్టమొదటి అర్థము విధిరాత, విధిరాతకు సంబంధించినటువంటి విషయాలు. అదేవిధంగా ఖద్ర్ అనేటువంటి పదానికి అర్థము ఘనమైనటువంటిది, ఘనత కలిగినటువంటిది. అయితే లైలతుల్ ఖద్ర్ అనేటువంటి పదానికి వచ్చే అర్థము ఘనమైనటువంటి రాత్రి, విధిరాతల యొక్క నిర్ణయాలు జరిగేటువంటి రాత్రి, ఎంతో ఉత్తమమైనటువంటి రాత్రి. సోదర మహాశైలారా, ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్న తర్వాత ముందుకు సాగుదాము. లైలతుల్ ఖద్ర్ దీని యొక్క ఘనత ఏమిటి? మన యొక్క సాధారణ వాడుక భాషలో చాలామంది ముస్లిం సోదరులు లైలతుల్ ఖద్ర్ని షబే ఖద్ర్ అని అంటారు. మరికొంతమంది జాగ్నే కి రాత్ లేదా జాగారపు రాత్రులని అంటారు. అయితే సోదర మహాశైలారా, లైలతుల్ ఖద్ర్ అనేటువంటిది దీనికి ఉన్నటువంటి ఘనత ఏమిటి? దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా లైలతుల్ ఖద్ర్, ఖద్ర్ అనేటువంటి పేరుతోనే పూర్తిగా ఒక సూరాని, ఒక అధ్యాయాన్ని అవతరింపజేశారు. దాన్ని నేను ముందుగానే మీ ముందు పఠించి వినిపించాను కూడా. అందులో అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్. నిస్సందేహంగా పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని మేము ఈ యొక్క రాత్రిలోనే అవతరింపజేశాము. సోదర మహాశైలారా, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, పవిత్ర ఖురాన్ గ్రంథము అవతరించినటువంటి నెల రమదాన్ నెల. పవిత్ర ఖురాన్ గ్రంథము రమదాన్ నెలలోనే అవతరించింది. అయితే రమదాన్ నెలలో ఏ వేళ అవతరించింది? రాత్రి వేళ. అయితే ఆ రాత్రి ఏ రాత్రి? ఆ రాత్రి ఏ లైలతుల్ ఖద్ర్, షబే ఖద్ర్. ఏ ఒక్క రమదాన్ను మేము జాగారపు రాత్రి కోసము మెలుకుంటామో ఆ యొక్క రాత్రిలో అల్లాహ్ సుబ్హానహు తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని లౌహే మహ్ఫూజ్లో నుండి పూర్తి ఖురాన్ గ్రంథాన్ని బైతుల్ ఇజ్జా, ఆకాశంలో మొట్టమొదటి ఆకాశం ఉన్నటువంటి బైతుల్ ఇజ్జా వద్ద అవతరింపజేశాడు. అక్కడి నుంచి అల్లాహ్ సుబ్హానహు తఆలా క్రమంగా సమయ సందర్భం ప్రకారంగా ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ ప్రవక్త పదవి జీవిత కాలంలో 23 సంవత్సరాలలో ఒక్కొక్క ఆయతు, ఒక్కొక్క సూర సందర్భానుసారం అవతరింపజేసి పూర్తి ఖురాన్ అవతరింపజేశారు. సోదర మహాశైలారా, ఇది మొదటి విషయం, లైలతుల్ ఖద్ర్కి ఉన్నటువంటి ఘనతలలో. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా లైలతుల్ ఖద్ర్, షబే ఖద్ర్ దీనికి ఉన్నటువంటి ఘనత గురించి ఇదే సూరాలో, సూరే ఖద్ర్లోనే అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నారు, వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్. లైలతుల్ ఖద్ర్ అంటే మీకేం తెలుసు? లైలతుల్ ఖద్రి ఖైరున్ మిన్ అల్ఫి షహర్. ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ ఘనమైనటువంటి రాత్రి, షబే ఖద్ర్ యొక్క ఈ రాత్రి 1000 నెలల కంటే శ్రేష్టమైనటువంటిది. ఈ రాత్రి 1000 నెలల కంటే ఎంతో శ్రేష్టమైనటువంటిది. దీని అర్థం ఏమిటి? ఒక్క రాత్రి 1000 నెలలకు సమానం. ఆ ఒక్క రాత్రి మీరు చేసేటువంటి ఒక్క పుణ్య కార్యము 1000 నెలలలో చేస్తే, ఏ పుణ్యకారము మీరు 1000 నెలలో చేస్తే ఆ పుణ్యం మీకు 1000 నెలల పుణ్యాలు మీకు దక్కుతాయో, ఆ 1000 నెలల పుణ్యాలు ఒకే ఒక్క రాత్రిలో మీకు దక్కుతుంది. 1000 నెలలంటే 83 సంవత్సరాల 4 నెలలు. మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నా ఉమ్మత్ యొక్క వయసు 60 సంవత్సరాలే. 60 సంవత్సరాల తర్వాత గ్యారంటీ లేదు. అల్లాహ్ దయతలిస్తే 70, 80, దానిపైగా అల్లాహ్ యొక్క కరుణ. సోదర మహాశైలారా, లైలతుల్ ఖద్ర్ యొక్క ఘనత వినండి. 1000 నెలల కంటే శ్రేష్టము. ఈ నెలలో మీరు ఆరాధన చేసుకుంటే, 1000 నెలలు ఆరాధన చేసుకుంటే ఎంత పుణ్యమైతే దక్కుతుందో అంత పుణ్యం ఈ యొక్క రాత్రిలోనే దక్కుతుంది. అంతేకాకుండా సోదర మహాశైలారా, లైలతుల్ ఖద్ర్ యొక్క ఘనత గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు వినండి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ లైలతుల్ ఖద్ర్ను దక్కించుకోవడానికి సహాబాలను ప్రోత్సహించేవారు.
ఎలా ప్రోత్సహించేవారు? ముందుగా వారు తమ నడుం బిగించుకునేవారు. హదీస్ యొక్క పదాలు. నడుం బిగించుకోవడం అంటే ఏమిటి? మీరు ఏదైనా ఒక ఉత్తమ కార్యము, ఒక గొప్ప కార్యము చెయ్యదలుచుకున్నప్పుడు మీరు నడుం బిగించుకొని, అంటే ఎలాంటి మీరు అంతరాయం కలగకుండా ఆ కార్యాన్ని చేయడానికి సిద్ధమైపోతారు. ఆ విధంగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే లైలతుల్ ఖద్ర్ వస్తుందని తెలుస్తుందో వారు పూర్తిగా నడుం బిగించుకునేవారు. తమ ఇంటి వారిని కూడాను ఈ యొక్క రాత్రిలో ఆరాధన చేయడానికి మెలకొల్పేవారు. సోదర మహాశైలారా, ఈ యొక్క లైలతుల్ ఖద్ర్కి ఉన్నటువంటి ఘనత అంతటి. అయితే ఈ లైలతుల్ ఖద్ర్కి ఉన్నటువంటి ఘనత ఎలా సాధ్యమైంది, ఎలా వచ్చింది? దేనికి గల కారణం మనం చెప్పుకున్నాము. ఈ యొక్క రాత్రిలోనే పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది. అదేవిధంగా సోదర మహాశైలారా, ఈ యొక్క లైలతుల్ ఖద్ర్, షబే ఖద్ర్, ఈ రాత్రిలో తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇజ్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్. ఈ యొక్క రాత్రిలో దైవదూతలు మరియు రూహ్ అనగా హజరత్ జిబ్రాయీల్ అలైహిస్సలాం అవతరిస్తారు ఆకాశం మీద నుండి. అల్లా ఆదేశంతో, అల్లా ఆజ్ఞతో. దేనికోసం అవతరిస్తారు? దైవదూతలు అనగా ఫరిష్తే, ఇంకా హజరత్ జిబ్రాయీల్ అలైహిస్సలాం దిగి వస్తారు ఆకాశం నుండి ఈ నేల మీదకు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్లో తెలియజేస్తున్నారు, దైవదూతలు ఎవరైతే లైలతుల్ ఖద్ర్ రోజు అవతరిస్తారో, ఆకాశం మీద నుండి కిందకి ఈ నేల మీద దిగి వస్తారో, వారి యొక్క లెక్క, వారు ఎంతమంది ఉంటారు? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్లో అంటున్నారు, ఈ నేల మీద ఉన్నటువంటి కంకర్రాళ్ల యొక్క సైతము దైవదూతలు అవతరిస్తారు. ఈ నేల మీద ఎన్ని కంకర్రాళ్ళు ఉన్నాయండి? ఎవరైనా లెక్క పెట్టగలరా? ఇప్పటిదాకా ఎవరైనా లెక్క పెట్టగలిగారా? అంత అత్యధిక సంఖ్యలో దైవదూతలు అవతరిస్తారు. దేనికోసం అవతరిస్తారు? అల్లాహ్ యొక్క ఆదేశముతో. ఫీహా యుఫ్రకు, ఆ యొక్క రాత్రిలో నిర్ణయాలు జరుగుతాయి. ఎలాంటి నిర్ణయాలు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధిరాతలో వేటినైతే ముందుగానే ఫిక్స్ చేసి ఉన్నారో ఆ విధిరాతల యొక్క నిర్ణయాలు ఈ రాత్రిలో జరుగుతాయి. ఉపాధి గురించి, ఆయురారోగ్యాల గురించి, ఇంకా జీవితాల గురించి అన్ని విధాల యొక్క విధి యొక్క నిర్ణయాలు ఆ రాత్రిలో జరుగుతాయి. అలాంటి గొప్ప ఘనమైనటువంటి రాత్రి ఇది సోదర మహాశైలారా. అయితే అలాంటి గొప్ప ఘనమైనటువంటి రాత్రి ఎప్పుడు వస్తుంది? ఈ సందేహము, ఈ ప్రశ్న ఎందుకంటే ఒకసారి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ఇంటి నుండి బయలుదేరుతారు. సహాబా రదియల్లాహు తఆలా అన్హు వారి వద్దకు వచ్చి ఈ ఘనమైనటువంటి రాత్రి ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని తెలియజేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ ద్వారా ప్రవక్త వారికి ఈ విషయం తెలియజేశారు. దారిలో వస్తుండగా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉన్నారు. గొడవ పడుతున్నటువంటి ఆ సందర్భంలో ప్రవక్త వారు అక్కడ చేరి ఆ గొడవని ఆపారు. అదే సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ప్రవక్త వారికి లైలతుల్ ఖద్ర్, షబే ఖద్ర్ ఎప్పుడు అనేటువంటి విషయం తెలియజేశారో ఆ జ్ఞానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెనక్కి తీసుకున్నారు. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లైలతుల్ ఖద్ర్, షబే ఖద్ర్ ఎప్పుడనేటువంటి విషయాన్ని మరిచిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరిపింపజేశారు. ప్రవక్త వారు అంటున్నారు, నేను మీకు లైలతుల్ ఖద్ర్ గురించి చెప్పడానికి వచ్చాను, అది ఎప్పుడో, కానీ అల్లాహ్ దాన్ని మరిపింపజేశాడు. అయినా కూడా ఇది మీకు మేలైనటువంటిదే, ఇందులో కూడా మీకు మేలుంది. ఎలా? ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తహర్రౌ లైలతుల్ ఖద్ర్ ఫిల్ విత్రి, మీరు మినల్ ఆషిరిల్ అవాఖిర్ మిన్ రమదాన్ యొక్క చివరి 10 రోజుల్లో బేసి సంఖ్య క్రమంలో అనగా 21, 23, 25, 27, 29 రాత్రుల్లో మీరు లైలతుల్ ఖద్ర్ని వెతకండి. 5 జాగారపు రాత్రులు జాగారము చేయడము ఈ బేసి సంఖ్య క్రమం ప్రకారంగా తప్పనిసరైనది. ఎందుకంటే లైలతుల్ ఖద్ర్ ఏ రాత్రిలో ఉందో మనకు తెలియదు. సోదర మహాశైలారా,
ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏదైతే మేము ముందు నుంచే ఫిక్స్ అయిపోయి ఉన్నామో 27వ తేదీ నాడే లైలతుల్ ఖద్ర్, అందుకోసమే చాలామంది ఆ యొక్క రాత్రిలోనే జాగారం చేయడానికి వస్తారు, మిగతా రాత్రులు విడిచిపెడతారు. ఇది ఎంత మాత్రం కూడా జరగకూడదు. ఒకవేళ గనక లైలతుల్ ఖద్ర్ 21వ తేదీన ఉంది, కానీ మీరు 27వ తేదీన వచ్చారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సోదర సోదరిమల్లారా, మహాశయులారా, ఏ విధంగానైతే నేను మీ ముందు ఈ యొక్క విషయాన్ని ఉంచాను, లైలతుల్ ఖద్ర్ యొక్క రాత్రిని, ఈ షబే ఖద్ర్ని దక్కించుకోవడానికి మన వంతు మేము 5 జాగారపు రాత్రులను కూడాను తప్పనిసరిగా కేటాయించడానికి ప్రయత్నించాలి. అయితే ఈ లైలతుల్ ఖద్ర్, ఈ రాత్రుల్లో మనం ఏం చేయాలి? ప్రియ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, మన్ ఖామ లైలతుల్ ఖద్రి ఈమానన్ వహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఏ వ్యక్తి అయితే లైలతుల్ ఖద్ర్ నాడు విశ్వాసముతో పుణ్యము దక్కుతుందనేటువంటి నమ్మకంతో ఖియాముల్ లైల్ చేస్తాడు, రాత్రంతా కూడా నమాజ్ చదువుతాడో, అతని యొక్క గత పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. సోదర మహాశయులారా, గొప్ప అవకాశము ఈ లైలతుల్ ఖద్ర్ గనక మా యొక్క జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదిస్తే, మేము ముందుగా చేయాల్సినటువంటిది నఫిల్ నమాజులను అధికంగా చదవాలి. తరావీ మీరు ఏ విధంగానైతే చదువుతారో అదే విధంగా నఫిల్ నమాజులను కూడాను పాటించడానికి ప్రయత్నించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని కారణంగా మా యొక్క గత పాపాలను క్షమిస్తారు. ఆ యొక్క ఘనమైనటువంటి రాత్రిలో లైలతుల్ ఖద్ర్లో మీరు నమాజ్ చదివితే, 1-2 రకాతులు గనక మీరు చదివితే 1000 నెలలు మీరు నమాజ్ చదివినంత పుణ్యం దక్కుతుంది. అదేవిధంగా ఈ లైలతుల్ ఖద్ర్లో మనం చేయవలసినటువంటి కార్యాలు ఏమిటి ఉన్నాయి, ఏ విధంగా అయితే పూర్తి రమదాన్లో మీరు చేసే పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రాత్రి వేళ మీరు చేయండి. అంటే 5 జాగారపు రాత్రులు కూడా చేయండి. ఏం చేయాలి? నమాజ్ చదవాలి, పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క పారాయణం చేయాలి, పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని చదవాలి, పఠించాలి, దాని అనువాదాన్ని కూడా చదవాలి, తెలుసుకోవాలి. అదేవిధంగా సోదర మహాశయులారా, దువా చేయాలి, అత్యధికంగా దువా చేయండి. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నిస్తున్నారు, యా రసూలల్లాహ్, ఒకవేళ గనక నాకు లైలతుల్ ఖద్ర్ దక్కినట్లయితే నేను ఆ రాత్రిన ఏ దువా చేయాలి, అల్లాహ్తో ఏమని వేడుకోవాలి? ప్రవక్త వారు దువా నేర్పిస్తున్నారు, ఎంతో చక్కటి దువా, చిన్న ఒక దువా. దీన్ని మీరు కంఠస్థం చేసుకోండి, ఇప్పటి నుంచే దీన్ని కంఠస్థం చేయండి. అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. చక్కటి దువా. దీని అర్థం ఏమిటి? ఓ అల్లాహ్, నువ్వు క్షమించేవాడివి, క్షమించడాన్ని నువ్వు ఎంతగానో ఇష్టపడతావు. కాబట్టి నా యొక్క పాపాలు, తప్పిదాలు, పొరపాట్లు నా వల్ల ఏవైతే జరిగి ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వు క్షమించి వేసేయి, తుడిచివేసే వాటన్నిటిని కూడా నువ్వు నాకు మోక్షం ప్రసాదించి. అదేవిధంగా ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ మేము అత్యధికంగా చేయవలసినటువంటి ఆరాధనలలో ఒకటి జిక్ర్, అల్లాహ్ జిక్ర్ చేస్తూ ఉండడం, తస్బీహ్ చదువుతూ ఉండడం. సోదర మహాశయులారా, ఈ రమదాన్ నెల ఏదైతే ఉందో ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక పుణ్యకార్యం ఉంది. అదేమిటి? సదకా వ ఖైరాత్, దాన ధర్మాలు చేయడము. సోదర మహాశయులారా, లైలతుల్ ఖద్ర్ అనేటువంటిది మగ్రిబ్ సమయం నుండి ప్రారంభమైపోతుంది. అదేవిధంగా రాత్రి వేళ ఉంటుంది, ఉదయం ఫజర్ సమయం వరకు ఉంటుంది. సలామున్ హత్తా మత్లఇల్ ఫజ్ర్, ఫజర్ సమయం అయ్యేంత వరకు ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ యొక్క సమయం ఉంటుంది. మీకు ఎప్పుడు సందర్భం దొరికినా, ఎప్పుడు సమయం దొరికినా సదకా చేయడానికి ప్రయత్నించండి, దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. ఈ యొక్క రోజుల్లో, ఈ యొక్క కాలంలో మనకు దాన ధర్మాలు చేయడం చాలా సులభం. అదేవిధంగా ఒక పరీక్ష కూడా. ఏదైనా మస్జిద్ అయినా సరే, ఏదైనా మదరసా అయినా సరే, లేకపోతే ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క ప్రకటన మీ వద్దకు వచ్చింది, అదేవిధంగా అప్పుల్లో ఉన్న వారి యొక్క గురించి మీకు తెలిసింది, మీ వంతు ఎంతో కొంత సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. సోదర మహాశయులారా, ఇవి కొన్ని విషయాలు మనము లైలతుల్ ఖద్ర్లో చేయవలసినటువంటి పుణ్యకార్యం. సోదర మహాశయులారా, ఈ లైలతుల్ ఖద్ర్లో
ఈ ఘనమైనటువంటి రాత్రుల్లో, ఈ జాగారపు రాత్రుల్లో, ఈ షబే ఖద్ర్ యొక్క రాత్రుల్లో మనము చేయవలసినటువంటి పుణ్యకార్యాలు చేసుకొని పుణ్యాలు సంపాదించుకున్నట్లయితే 1000 నెలల కంటే శ్రేష్టమైనటువంటి పుణ్యాలు మేము కూడబెట్టుకున్నట్టు. చివరిగా నేను ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును మీ ముందుంచి నా మాటను ముగిస్తాను. సోదర మహాశైలారా, మనలో ఏ వ్యక్తికైనా సరే అల్లాహ్ మనందరినీ పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఉంచుగాక. మనలో ఎవరికైనా ఏదైనా శరీర అవయవాలలో ఏదైనా లోపం గనక, మనము అనారోగ్య స్థితిలో గనక ఉన్నట్లయితే, ఉదాహరణకి ఎవరికైనా చెవి సమస్య ఉంది, ఒక ప్రకటన వచ్చింది ప్రభుత్వం తరపు నుండి, చెవి సమస్యలు కలిగిన వారికి ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుంది. కంటి చూపు యొక్క సమస్యలు ఉన్న వారికి ఉచితంగా దాని యొక్క చికిత్స చేయడం జరుగుతుంది. మనం తప్పనిసరిగా దానిని సద్వినియోగం చేసుకుంటాము కూడాను. దాని గురించి తెలుసుకొని దాని అవగాహన కలిగించుని వెంటనే దాని వైపునకు మనం పరిగెడతాము. సోదర మహాశైలారా, ఈ 11 నెలలు కూడాను మేము పుణ్య కార్యాల యొక్క విషయంలో అవటివారిగా ఉన్నాము. మన యొక్క జీవితంలో పుణ్యాల యొక్క లోటుపాట్లు ఎన్నో ఉన్నాయి. మేము ఒక రకంగా చెప్పుకోవాలంటే పుణ్యాల విషయంలో శరీర యొక్క అవయవాల వికలాంగులు ఏ విధంగా ఉంటారో అల్లాహ్ వారికి ఆరోగ్యం ప్రసాదించుగాక, ఉన్నత స్థానం ప్రసాదించుగాక, ఆ విధంగా మేము కూడాను పుణ్యాల విషయంలో వికలాంగులుగా ఉన్నాం. అల్లాహ్ మనకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. అల్లాహ్ యొక్క కారుణ్యాలను, శుభాలను, పుణ్యాలను కూడబెట్టుకునేటువంటి గొప్ప అవకాశం లైలతుల్ ఖద్ర్, షబే ఖద్ర్, ఈ జాగారపు రాత్రులు. సోదర మహాశైలారా, దాన్ని మేము ఎంత మాత్రం కూడాను విడిచిపెట్టుకోకూడదు. వాటిని అనగా ఆ రాత్రులను మేము ఎంత మాత్రం కూడాను వృధా చేసుకోకూడదు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వాటి యొక్క శుభాలను, వాటి యొక్క కారుణ్యాలను మేము దక్కించుకోవాలి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎప్పుడెప్పుడైతే రమదాన్ నెల వచ్చేదో ప్రవక్త వారు తమ సహాబాలను, తమ యొక్క శిష్యులను సంబోధిస్తూ బోధిస్తూ ఈ విధంగా ప్రవచించేవారు, ఓ ముస్లింలారా, మీ వద్దకు రమదాన్ నెల వచ్చేసింది. ఇక ఈ రమదాన్ నెలలో ఒక రాత్రి ఉంది. అది ఈ 5 బేసి సంఖ్యల రాత్రుల్లో అనగా 21, 23, 25, 27 మరియు 29, ఇందులో ఏదో ఒకటి కావచ్చు. ఆ ఒక్క రాత్రి 1000 నెలల కంటే శ్రేష్టమైనది. తర్వాత ప్రవక్త వారు అంటున్నారు, శ్రద్ధగా వినండి, మన్ హురిమహ ఫఖద్ హురిమల్ ఖైర కుల్లహ్, ఎవరైతే ఈ ఘనమైన రాత్రిని పోగొట్టుకుంటాడో అతను అన్ని విధాల మేలును, శుభాలను, కారుణ్యాలను పోగొట్టుకున్నట్టే. వలా యుహ్రము ఖైరహా ఇల్లా మహ్రూమున్, ఒక దౌర్భాగ్యుడు తప్ప మరెవ్వరు కూడాను ఈ లైలతుల్ ఖద్ర్ని విడిచిపెట్టుకోడు. కాబట్టి సోదర మహాశైలారా, ఈ షబే ఖద్ర్, ఈ ఘనమైనటువంటి రాత్రులు, ఈ 5 రాత్రులు జాగారపు రాత్రులను సద్వినియోగం చేసుకోండి. వృధా ఎంత మాత్రం చేసుకోకండి. ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇప్పుడే మీ ముందు చెప్పడం జరిగింది. ఆరాధనలు, ఖురాన్ యొక్క పారాయణము, సదకా వ ఖైరాత్, అల్లాహ్ క జిక్ర్, తస్బీహ్ పఠించి ఈ విధంగా ఎన్నో విధాల ఆరాధన పుణ్య కార్యాల ద్వారా మేము ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ని, అల్లాహ్ యొక్క కారుణ్యాలని, ఈ యొక్క లైలతుల్ ఖద్ర్లో ఉన్నటువంటి అల్లాహ్ ప్రసాదించేటువంటి మేలును, శుభాలను, అల్లాహ్ ప్రసాదించేటువంటి ఉపాధిని అన్నిటిని మేము దక్కించుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నించాలి. చివరిగా అల్లాహ్తో దువా చేసేదేమనగా, అల్లాహ్ తఆలా మనందరికీ విన్న మాటలను శ్రద్ధగా ఆలకించి ఆలోచించి దాని ప్రకారంగా ఆచరించేటువంటి అల్లాహ్ మనందరికీ సౌభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మనందరికీ రమదాన్ యొక్క శుభాలను దక్కించుకున్నటువంటి సదవకాశం ప్రసాదించుగాక. మనలో ఎవరైతే అనారోగ్యానికి గురి ఉన్నారో అల్లాహ్ వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించి, మంచి స్తోమతని వారికి ప్రసాదించి, శక్తిని, బలాన్ని ప్రసాదించి, రమదాన్ నెల యొక్క పూర్తి రోజుల్లో పుణ్యాలను సంపాదించుకునేటువంటి, ఇతరులకు ఉపయోగకరమైనటువంటి కార్యాలు చేపట్టేటువంటి అల్లాహ్ మనందరికీ అవకాశాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.